రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రేవంత్ గారు చెప్తేనే చంద్రబాబు గారు ఆపేశారా? దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ను కూని చేశాడు ఈ పెద్ద మనిషి. లేక జగన్ గారి హయాంలోనే ఇది ఆగిపోయిందా? అసలు ఈ ప్రాజెక్ట్ కడితే తెలంగాణకి ఏం నష్టం? ఎందుకు వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు? నేను సింపుల్గా చెప్తాను, నిజం చెప్తాను. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఈ విషయం హాట్ టాపిక్ అయిందే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పటి నుంచి. నేను చెప్తే బాబు గారు ప్రాజెక్ట్ ఆపేశారని చెప్పారు. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని తెలంగాణకు తాకట్టు పెట్టారనేసి రచ్చరచ్చ చేస్తున్నారు. ఆల్రెడీ మీరు వాళ్ళ సోషల్ మీడియాలో కానీ బయట కానీ చూస్తూ ఉంటారు ఈ విషయం. కానీ ఇక్కడ రికార్డులు ఏం చెప్తున్నాయి? ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోయింది కాదు. మే 2020లోనే జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడే ఆగిపోయింది. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీని మీద స్టే ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేవనేసి చెన్నై బెంచ్ అప్పుడే గవర్నమెంట్కి మంచి వార్నింగ్ ఇచ్చింది. 2021లో పర్మిషన్ లేకుండా ఒక్క అడుగు ఈ ప్రాజెక్ట్ మీద ముందుకేసినా కూడా అందరినీ జైలుకి పంపిస్తామనేసి కోర్టు వార్నింగ్ ఇచ్చింది. సో ఇది పొలిటికల్ అండర్స్టాండింగ్స్ వల్ల ఆగింది అయితే కాదు, లీగల్ చిక్కుల వల్ల ఆగింది. అసలు ఈ విషయాలన్నీ పక్కన పెడితే తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటి ఈ ప్రాజెక్ట్ కడితే? శ్రీశైలంలో నీటి మట్టం 885 అడుగులు ఉంటేనే రాయలసీమకు నీళ్ళు వస్తాయి. కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే 800 అడుగులు ఉన్న నీళ్లు ఏపీ గవర్నమెంట్ ఆ నీళ్ళు లాగేస్తుంది. దీనివల్ల కల్వకుర్తి లాంటి ప్రాజెక్ట్కి నీళ్లు ఉండవని అండ్ నాగార్జున సాగర్ ఎండిపోతుంది అనేసి తెలంగాణ టెన్షన్. కానీ ఏపీ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే రాయలసీమ రైతుల దగ్గర నుంచి కానీ వచ్చే వాయిస్ ఏంటి? మాకు కేటాయించిన నీళ్ళనే మేము వాడుకుంటాం, మా కరువు పోవడానికి మాకున్న మార్గం అది. ఈ వాయిస్ ఏపీ గవర్నమెంట్ నుంచి అండ్ రాయలసీమ రైతుల నుంచి వినిపించింది. సో ఇక్కడ విషయం ఏమంటే నేనే ఆపించాను అనేసి రేవంత్ రెడ్డి గారు క్రెడిట్ తీసుకుంటున్నారు, లేకపోతే ఈయన వల్లే ఆగింది అనేసి వైఎస్ఆర్సీపీ అంటూ ఉంది. కానీ అసలు నిజం ఎన్జిటి కోర్టులో ఉంది. నేను ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు గారికి సపోర్ట్ చేయడం లేదు, కానీ నిజం అందరికీ తెలియాలనేసి ఈ విషయం గురించి చెప్తా ఉన్నాను. నేనైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా కట్టి తీరాలనేసి నేను అంటాను. ఎందుకంటే రాయలసీమలో కరువు రాకుండా ఈ ప్రాజెక్ట్ చూసుకుంటుంది. ఇక మీరు చెప్పండి, రాయలసీమలకు నీళ్ళు వస్తాయా లేకపోతే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ జల జగడం ఇంకా కొనసాగుతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. జై హింద్.